గోమాత యందు ఎంతమంది దేవతలున్నారో మీకు తెలుసా? గోమాత మహిమ గురించి సాక్షాత్తు పరమశివుడు మాతా పార్వతీదేవికి చెప్పిన కథనం. ఒకానొకప్పుడు మాతా పార్వతీదేవి కైలాసమున ఆ పరమశివుణ్ణి భక్తితో పూజించి, నాదా ఓ మహాదేవ, స్త్రీలు తెలిసి తెలియక చేసిన దోషము, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషము, పరులను హింసించిన దోషము, పరులను హింసించిన పాపము ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా మాతా పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. దయామయుడకు పరమశివుడు ఆ పరమేశ్వరుడు మహాదేవుడు, ఓ దేవి పార్వతి, గోమాత యందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోమాత పాదములు రుణపితృదేవతలు, గొలుసులు తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు. నోరు లోకేశ్వరము, నాలుక 4 వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి దేవుడు, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, రొమ్మున యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున శ్రీ మహావిష్ణువు, భుజమున సరస్వతీదేవి, రొమ్ము